జరిగిందో వాళ్ళ నాన్నకేం జరిగిందో ఇంకా చెప్పలేదు. సార్ అందరి దగ్గర నుండి వివరాలు సేకరించాను సార్. అసలు ఏం జరిగిందంటే ఈ క్రౌడ్లో వద్దు, పక్కకి వెళ్ళి మాట్లాడదాం. మర్డర్ ఎలా జరిగింది? మర్డర్ కాదు సార్ అది. సూసైడ్ చేసుకున్నాడా? సార్ సూసైడ్ కూడా కాదు సార్ అది. మరి సార్ భయంతో చనిపోయారు సార్. ఆ? సార్ భయంతో చనిపోయారు సార్. ఏ హాయ్ జాను. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? నథింగ్ జాను, నువ్వే చెప్పాలి. ఏదో మాట్లాడాలి అన్నావు. చెప్తాలే కానీ వరుణ్ ఇంకా నానిగాడు ఎలా ఉన్నారు? వాళ్ళకేంటి, బాగానే ఉంటారు. రాక్షసులు ఇద్దరు, వాళ్ళని నేనే భరించాలి. అదేలే ప్రియా, అదిగో ఆ రాక్షసుంది చూడు, దాంతో కూడా రోజు అదే బాధ. రీల్సా? హే చిన్ని, కమ్ హియర్. హే పో మమ్మీ. హే చిన్ని, కమ్ హియర్. ఆంటీని విష్ చేయవా? హాయ్. హాయ్ ప్రియా ఆంటీ. అంకుల్ బాగున్నారా? స్టూపిడ్ బాగుందా? చాలా అమ్మాయికి ఏమైనా చెప్పాలా? చూసావే, పిల్లలన్న తర్వాత అలానే ఉంటారు కానీ ఎప్పుడు చెప్పు. ఏం లేదు, అత్తయ్యతో గొడవ. మేడం, అవును, ఏదో మాట్లాడాలి అన్నావు. ఏం లేదు ప్రియా, లాస్ట్ టైం వరుణ్ బర్త్డే సెలబ్రేట్ చేశారు కదా, చాలా బాగా చేశారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. హా జాను, చాలా మంది చెప్పారు నైస్ ఐడియా, బాగుంది అని. యాక్చువల్లీ ఇది నా కజిన్ ఐడియా. మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావు కదా ప్రియా, మా హస్బెండ్ గౌతమ్, హీ కేర్స్ మీ లాట్. నాకెప్పుడు చాలా సర్ప్రైజెస్, చాలా గిఫ్ట్స్ కూడా ఇస్తుంటాడు. హా జాను, ఐ నో. ప్రియా, నా ప్రతి బర్త్డేని, నా సక్సెస్ని బాగా సెలబ్రేట్ చేస్తాడు. అంతేకాదు, చాలా గిఫ్ట్స్ ఇవ్వడం. నీకు తెలుసు కదా ప్రియా, పెళ్ళై 3 సంవత్సరాలైనా కూడా మాకు పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లం నాలో ఉందని తెలుసుకొని మా అత్తయ్య గారు గౌతమ్ని వేరే పెళ్లి చేసుకోమని అన్నారు. ఆ మాట వినగానే నాకు చనిపోవాలనిపించింది. కానీ గౌతమ్ వచ్చి అమ్మ ఏదో కోపంలో అంటుందని పట్టించుకోకని నాకు ధైర్యం ఇచ్చాడు. తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళి బేబీని అడాప్ట్ చేసుకొని నాకు నా లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. నన్ను చిన్నికి అమ్మను చేశాడు గౌతమ్. బాధపడకు జాను, యు ఆర్ వెరీ లక్కీ గౌతమ్ నీ లైఫ్లోకి రావడం. యూ డిజర్వ్ హెమ్. ఓకే, వరుణ్ కాల్ చేస్తున్నాడు, వెళ్దామా? బిల్ ప్లీజ్. ఓకే, వెళ్దామా?
జాను హా గౌతమ్ వస్తున్నా. అవును గౌతమ్, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? 2 days బ్యాక్ పాప స్కూల్ నుండి కాల్ చేశారు. 13 days ట్రిప్కి తీసుకెళ్తున్నారంట. అదేంది ఇంత సడన్గా? అంటే వాళ్ళు మొన్నే చెప్పారు, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. మరి ఆ 13 డేస్లో మన కజిన్ మ్యారేజ్ ఉంది కదా, అప్పటి వరకు వచ్చేస్తుందిలే. అంత దూరం అవసరమా? నాన్న ప్లీజ్ నాన్న, ఫ్రెండ్స్తో పాటు టూర్కి వెళ్ళాలి నాన్న, ప్లీజ్ నాన్న. డెఫినెట్గా వెళ్ళాలా నాన్న? అవును నాన్న. ఓకే, జాగ్రత్త. థ్యాంక్ యూ నాన్న. మరి ఆ ఫార్మాలిటీస్ అన్ని అవన్నీ నేను చూసుకుంటాలే. ఓకే, జాగ్రత్త. బాయ్. బాయ్ గౌతమ్, లవ్ యూ. చిన్ని రెడీయా? రెడీ అమ్మా. ఓకే ఓకే. జాహ్నవి, గౌతమ్కి కాల్ చేసావా? అయ్యో మర్చిపోయా. కుక్కలు. హలో హలో గౌతమ్, పాప వచ్చిందా? ఇంకా రాలేదు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఓకే, బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నారా? డిక్కీలోనే పెట్టుకున్నా. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మన ఇంటికి నా దగ్గరే ఉన్నాయి. మ్యారేజ్కే వచ్చేది, ఏం కాదులే. సరే కానీ పాప ఒక 5 days నుండి నాతో సరిగా మాట్లాడట్లేదు. మేడం వాళ్ళని అడిగితే మాకు కూడా తెలియదని వాళ్ళు అంటున్నారు. నేను అందుకే ఆ పాపను పంపద్దు, ఆ చిన్నపిల్లని పంపద్దు అని చెప్తుంటే అస్సలు వినకుండా మీరిద్దరు కలిసి ప్లాన్ చేశారు. రే ఏం కాదులే, వస్తుంది కదా తను, నువ్వు చూసుకుంటావని చెప్తున్నా. సరే, చూసుకుంటా నేను. ఓకే మరి జాగ్రత్తగా రండి. నాన్న కమ్ చిన్ని. హాయ్ నాన్న. బ్యాగ్. నాన్న, టూర్ మంచి జరిగిందా? బాగా జరిగింది నాన్న. హ్యాపీయేనా? హ్యాపీ నాన్న. పాప బాగానే ఉంది, మరి జాను ఎందుకు అలా చెప్పింది? ఓకేలే. థ్యాంక్ యూ నాన్న. ఓకే, వెళ్దామా? వెళ్దాం నాన్న. ఓకే. మ్యారేజ్కే కదా నాన్న? నాన్న బా 1 minute. హలో డాక్టర్, ఇక్కడ మీ పేషెంట్కి సీరియస్గా ఉంది. ఏమైంది? సార్, మీ పేషెంట్ రూమ్ నెంబర్ 34th బెడ్లో ఉన్న పద్మనాభం గారికి సీరియస్గా ఉంది. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. కొంచెం ఫాస్ట్గా రండి. పేషెంట్ అబ్జర్వేషన్లో పెట్టండి. ఓకే సార్. ఓకే. ప్రియా ప్రియా, నా అడ్రస్ ఎక్కడుంది? అర్జెంట్ హాస్పిటల్ వెళ్ళాలి. అదేంటి ఈ టైంలో? పేషెంట్కి సీరియస్గా ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. నేను 1 hourలో వచ్చేస్తా. కార్లోనే ఉన్నాయి, త్వరగా రండి. సరే. హలో గౌతమ్. హలో హలో.
అరే ఏందా సౌండ్ అంతా? గౌతమ్ పాప వచ్చేసిందా? పాప వచ్చింది, వస్తున్నాం కూడా. మీరు ఒకసారి కార్ పక్క కాపండి. ఎందుకు? అరే నేను చెప్తాను, ఒకసారి ఆపండి. బా. హలో, చెప్పు. ఇప్పుడు ఎక్కడున్నారు? సంగారెడ్డిలో ఉన్నా. ఇంకో 30 minutesలో వస్తాను వివారాబాద్కి. గౌతమ్, ఇక్కడ రిలేటివ్స్ ఎక్కువగా ఉన్నారు, మీకు కంఫర్టబుల్గా ఉండదు. అయితే వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయి ఉండండి. రేపు కదా మ్యారేజ్. అక్కడ ఇక్కడ ఎందుకు, మన ఇంటికే వెళ్తా. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా, ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రేపు కదా మ్యారేజ్. నేను మీకు అడ్రస్ చెప్తా, ఇక్కడ దగ్గరలోనే. సరే పెట్టు. సరే, నేను లొకేషన్ సెండ్ చేస్తాను. You are 30 kilometers away from your destination. అంతా అడవిలా ఉందేంటి నాన్న? చిన్ని. Wrong direction. కేసు ఎక్కడ? ఫోన్ చేద్దాం. నానా కీస్ ఎక్కడ? ఆ విండో దగ్గర ఉన్నాయి నాన్న. ఆటోమేటిక్ లైట్సా? ఇది పూజ కదా. చిన్ని, అక్కడేం చేస్తున్నావు? నానా, డోర్ క్లోజ్ చేస్తున్నా. ఇట్రా. చిన్ని, ఏమైంది? అద్దంలో తీసి భయపడ్డావా? కొత్త ఇల్లు కదా నాన్న మనకి. ఈ ఇల్లు చూస్తుంటేనే భయం వేస్తుంది నాన్న. భయం ఎందుకు నాన్న, నేనున్నాను కదా. నానా క్లిప్. The number you are trying to call is currently
ఏయ్ ఏ ఎవరు ఏయ్ ఏయ్ అమ్మ డోర్స్ లాక్ అయ్యి అమ్మా డోర్స్ చిన్ని ఏమైంది చిన్ని చిన్ని ఏమైంది చిన్ని 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 ఏమైంది చిన్ని అయ్యో ఫోన్ ఎవరో నానా కాపాడు చిన్ని చిన్ని నానా నానా చిన్ని నానా కాపాడు చిన్ని 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 ఏమైందన్నా ఎందుకు లేదు చిన్ని 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 ఏమైందన్నా ఎందుకు లేదు చిన్ని చిన్ని ఏమైంది చిన్ని చిన్ని ఆపు చిన్ని 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 ఆగమ్మా చిన్ని ఎందుకు అట్లా చేస్తావు చిన్ని చిన్ని లేనా నేను రేయ్ గౌతమ్ చిన్ని నానా కాపాడు జన అయ్యో చిన్ని పాప ఒక 5 days నుండి నాతో సరిగా మాట్లాడట్లేదు. మేడం వాళ్ళని అడిగితే మాకు కూడా తెలియదు అంటున్నారు. ఇల్లు చూస్తుంటేనే భయం వేస్తుంది నాన్న ట్రిప్లో ఏమన్నా జరిగిందా లేదంటే ఇంట్లోనే ఏమైనా ఉందా అసలు ఏం అర్థం కావట్లేదు అండి చాలా ఎవర్రా హలో హలో
ఏదో జరుగుతుంది. చిన్ని 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 ఏందన్నా ఇదంతా? చిన్ని చిన్ని నానా నానా చిన్ని 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 చిన్ని
చిన్ని చిన్ని నేనండి జానుని. హే హ్యాపీ బర్త్డే. గౌతమ్ 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 లే గౌతమ్ 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 గౌతమ్
ఇదంతా చేసింది ఎవరు? తనే సార్. ప్రియా హస్బెండ్ వరుణ్ బర్త్డే సెలబ్రేషన్స్. ప్రియా ఇంకా 14 days లో గౌతమ్ బర్త్డే ఉంది. సెలబ్రేషన్ కి ఐడియా ఇస్తావేమో అని నిన్ను రమ్మన్నాను. పాప రీల్స్ చేస్తుంది గమనించి సరే మనం ప్లాన్ చేద్దామని వాళ్ళ కజిన్ జటార్దతో కలిసి పాపకి స్కూల్లో 13 days టూర్ ఉందని గౌతమ్కి అబద్ధం చెప్పి ప్రియా దగ్గర పాపను అప్పగించి వెళ్ళింది. కానీ వాళ్ళు ఏం ప్లాన్ చేశారో జాహ్నవికి తెలీదు. రెగ్యులర్ ప్రాంక్స్ కాకుండా ఈసారి మనం హారర్ ప్రాంక్ని ఎంచుకుంటున్నామని ఈ గెస్ట్ హౌస్లో చాలా ప్లేసుల్లో కెమెరాస్ని సెట్ చేశాడు. గౌతమ్ని ఈ గెస్ట్ హౌస్కి రప్పించే బాధ్యత ప్రియాది జాహ్నవిది అని చెప్పి పాపతో ఈ 13 days ఫుల్ ప్రాక్టీస్ చేయించి అతను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రిసీవర్ ద్వారా ఫాలో అవ్వమన్నాడు. హోలోగ్రామ్ సెట్ చేసి డబుల్ యాక్షన్ క్రియేట్ చేశాడు. గౌతమ్ మూమెంట్ని బట్టి చిన్నిని కిందికి పైకి వెళ్ళాలని చెప్పాడు. ప్రియా కూడా కొన్ని సలహాలు ఇచ్చింది. స్పీకర్స్ పెట్టి అతడు చెప్పినప్పుడు డ్యాన్స్ చేయమని చిన్నికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. గౌతమ్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే క్రైమ్ సెటప్ చేశారు. ఇవన్నీ జరిగినందుకు గౌతమ్ గుండె ఆగిపోయి చనిపోయాడు. హలో సార్, జటార్ద వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారంట సార్. ఇంట్రోగేషన్ చేయండి. ఓకే సార్. ఓకే. వికారాబాద్ గెస్ట్ హౌస్లో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన గౌతమ్ దుర్మరణం గురించి మా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం ఇదొక బర్త్డే ప్రాంక్ వల్ల జరిగిన దుర్మరణం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి సమాచారం మీడియాకి త్వరలోనే అందజేస్తామని తెలిపారు. వికారాబాద్ ఏరియా ఎస్ఐ గారు మాట్లాడుతూ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో వ్యూస్ అండ్ లైక్స్ కోసం సర్ప్రైజ్డ్ ప్రాంక్స్ అంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దీనివలన ఈ రోజు గౌతమ్ ఫ్యామిలీ దిక్కులేని పరిస్థితికి వచ్చింది. సాధారణంగా పోలీసు వారు క్రైమ్ అంతా అయిపోయిన తర్వాత వస్తారనే అపోహ ఉంటుంది. కానీ నిజానికి ఇలాంటి క్రైమ్స్ జరిగిన తర్వాతే కదా పోలీసు వారికి తెలిసేది. ఇలాంటి ప్రాంకులు చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయనే అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాంకులు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రాంకుల గురించి సరైన న్యూస్ బయటకు రావడం కోసం మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి. ఆ విధంగానైనా సర్ప్రైజ్ ప్రాంక్స్ ఆపివేయడం ద్వారా ప్రాణాలు కోల్పోవడాన్ని నివారించవచ్చని వికారాబాద్ ఏరియా ఎస్ఐ గారు తెలిపారు. అలజడి రేగిందిలే మది ఇంకేదో అలమటే సాగిందిలే మరి బదులే రాదట దిగులే మిగిలిందిగా పయనం లేదిగా నీతోనే. సంతకాలు తీసుకో. రండి, సంతకాలు పెట్టండి.
సార్ సార్ ఇది ఎవరిది సార్? సార్ ఇది మేము చేసింది కాదు సార్, ఇది మేము చేసింది కాదు సార్. సార్ గౌతమ్ వెళ్ళిన ప్రతి దారిలో డాగ్ స్క్వాడ్ని తీసుకొని వెళ్ళి దొరికిన ప్రతి ఎవిడెన్స్ని మేము ఉండించాం సార్. ఇది వాళ్ళు చేసింది. సార్ నాకు ఎప్పుడు అర్థమైంది సార్, ఇది మేము చేయలేదు, ఇది మా ప్లాన్లో లేదు సార్. నేను ఒక కంటెంట్ క్రియేటర్ సార్. పీస్ఫుల్గా ఉండడానికి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్ కొన్నాను సార్. కొన్ని రోజుల తర్వాత ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న అడవిలో కొంతమంది మాంత్రికులు తిరగడం చూసి భయపడి ఇక్కడ ఏం జరుగుతుందో అని మా ఓనర్కి కాల్ చేసి చెప్తే నేను ఫామ్ హౌస్ దగ్గరకు వస్తున్నా అని చెప్పాడు. ఆ ఫామ్ హౌస్ ఓనర్కి ఇక్కడ జరిగిన విషయాలు చెప్పగానే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, ఊరు బాగు కోసం ఈ నెల ఏవో పూజలు చేస్తున్నారు, మన ఇల్లు మొత్తం యంత్రాలతో అమర్చి ఉంది, ఇక్కడ ఏం సమస్య ఉండదు, ఈ ఒక్క నెల వరకు అడవిలోకి వెళ్ళకండి అని చెప్పాడు. కానీ నేను మళ్ళీ అడవిలోకి వెళ్ళాను సార్. అక్కడ మాతృకులు చేసి చూసి అవి గుర్తుపెట్టుకొని నేను నా స్టైల్లో ఇలా ప్లాన్ చేశాను సార్. అంతే సార్. సార్ ప్లీజ్ సార్ మా ఓనర్ని ఒకసారి పిలిపించారు సార్, ప్లీజ్ సార్. అమ్మ మనం ఏమన్నా తప్పు చేసామా? అవునమ్మా, లైఫ్లో సరిదిద్దుకోలేని తప్పు చేశాం. The number you are trying to call is currently not reachable. అమ్మా 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 హా చిన్ని, ఇక్కడే ఉన్నా, వస్తున్నా. అమ్మా అక్కడ ఎవరో పిలుస్తున్నారమ్మా. ఇక్కడ ఎవరు లేరు నాన్న. పదిహేడవ శతాబ్దంలో చెంచెల అనే గ్రామంలో ప్లేగ్ వ్యాధి రావడంతో మా పూర్వీకులు వికారాబాద్ అడవుల్లోకి వెళ్ళారు. అసలు ప్రాబ్లం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అది చెప్పు. నాకు తెలిసినంత వరకు చెప్తాను సార్. 12 గడపలతో 313 మంది జనాలతో ప్రశాంతంగా ఉన్న మా ఊరిలో అకస్మాత్తుగా కొంతమంది కనబడకుండా పోయారు. ఏంటా అని అందరూ వెతకగా కనబడకుండా పోయిన అందరూ కూడా ఒక చెట్టుకు ఉరివేసుకొని చనిపోవడం చూసి భయంతో ఊరి పెద్దకి ఈ విషయం చెప్పారు. ఆ ఊరి పెద్ద పరిష్కారం గురించి చాలా ప్రదేశాలు తిరిగాడు. చివరకు కాలభైరవుడి గుడికి వెళ్ళాడు. అక్కడ ఉన్న స్వామి ఆ ఊరిలో ఉండే మట్టిని, నీటిని, పెరిగే మొక్కని తీసుకురా అన్నాడు. అది చూడగానే భయంతో, మీ ఊరికి ఎవరో క్షుద్రపూజలు చేస్తున్నారు, దీన్ని నేను ఆపలేను, తాంత్రిక విద్య తెలిసిన వారు మాత్రమే కట్టడి చేయగలరు అని, అఘోరాలకి మాత్రమే సాధ్యం అని చెప్పారు. అందుకని శివుడి అంశ అయిన అఘోరాలను ఆశ్రయించగా వారు సరే అన్నారు. ఊరి చివరన కొండ గుహల్లో ఉన్న ఒక మాంత్రికుని కనిపెట్టి బ్రతికుండగానే తన ప్రాణాలను 3 భాగాలుగా బంధించారు. ఇద్దరితో సమస్య పూర్తి కాలేదు, ఇప్పుడే మొదలైంది.
ఈ ఆత్మను 13 సంవత్సరాలు కఠిన దీక్ష చేసి ఆత్మని పంచభూతాలతో కలిపేయాలి. ఈ ఊరిలో ఉన్న 3 దిక్కులను ఎంచుకున్నారు. ఆ దిక్కులో ఆ పూజలు చేస్తున్న సమయంలో ఎవరూ రాకూడదు. ఆ పూజకు భంగం కలిగిస్తే ఆ ప్రేతాత్మ ఊరిని దహించి వేస్తుంది. ఊరిలో అందరికీ తెలిసేలా ఒక గ్రంథాన్ని ముద్రించి అవగాహన కల్పించండి. ఆత్మని భూస్థాపితం చేయడానికి ఎంచుకున్న 3వ స్థానంలో ఒక ఫామ్ హౌస్ కట్టాను. ఇక్కడ ఉంటే మీకు మీ ఇంటికి మంచిది కాదు, 13 సంవత్సరాలు ఎవరూ రావద్దు అని చెప్పారు. అలా చెప్పడంతో అక్కడి నుండి మేము వెళ్ళిపోయాం. 13 సంవత్సరాలు పూర్తి అవ్వకముందే మా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫామ్ హౌస్ని అమ్మాల్సి వచ్చింది. ఒక నెల రోజులు ఆ అడవికి వెళ్ళకూడదని నేను చెప్పాను సార్. కానీ గౌతమ్ వెళ్ళడంతో ఇదంతా జరిగింది. ఇందులో మా తప్పేం లేదు సార్. శక్తి లేచింది. క్యా స్టోరీ బానాయా. ఈ స్టోరీ మొత్తం విని దీని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేసే లోపే అంతలో ఈ కేసు నుండి మీరు తప్పించుకోవాలని మీ ప్లాన్. లేదు సార్, మేమేం చేయలేదు సార్. వాహ్, సూపర్. చేసింది మొత్తం మీరే. లేదు సార్, మేమేం చేయలేదు సార్. మా వాళ్ళు రేయ్, చెప్పండి ఏం చేయలేదు. చేసింది మొత్తం మీరే. తమాషా మానా రే క్యా? చేసింది మొత్తం మీరే. నాటక రే క్యా? చుప్ కర్ బే. తమాషా బంద్ కర్. ఏయ్, చుప్ బే. గౌతమ్, దయమే సార్. దీన్ని ఆపేది ఎవరు? ఆత్మనాశనము ఆత్మను శస్త్రలను ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలవు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది